ఏం కాలం వచ్చిందిరా నాయన. తాపింత తాపింత పైసలు ఖర్చు అయ్యే కాలమే వస్తుంది కానీ ఒక్కలన్నా ఖర్చు తక్కువ చేసే ఇక మధ్య చెప్తలేరు. ఇంట్ల ఖర్చు, రెంటులు, పిలగండ్ల చదువులు, పెండ్లిళ్ళు, పేరంటాలు, రాన్పోను కిరాయిలు, ఇక బండి ఉంటే టైర్ మార్చుడు, గేరాయిలు, పెట్రోలు, సర్వీసు ఇట్లా ఎప్పుడు ఖర్చే. గివి కాదని బండ్లకు ఇంకింత పైకం పెట్టే రోజులు వచ్చినాయి. మరేందంటారా? మీ బండికి ఇన్సూరెన్స్ ఉందానుల్లా? కొత్త బండ్లకైతే బండ్లకు 6 ఏండ్లు, కార్లకు 4 ఏండ్లు ఉంటుంది. ఇన్సూరెన్స్ పైకం కలిపే బండ్లు అమ్ముతారు. ధరలనే ఉంటుంది గీ రేటంతా కలిపి. కానీ పాత పడుతున్న కొద్దీ ఇన్సూరెన్స్ చేయించాలి. ఏ ఉత్త ఖర్చెందుకు, మా బండికి ఏమవుతుంది మాకేమవుతుందని చాలా మంది కడతలేరట. ఇన్నొద్దురు నడిచింది కానీ ఇక నుంచి ఆ సౌలతు కథమే తీసేత్తాన్రు. మస్టుగా ఇన్సూరెన్స్ ఉండాలంటాన్రు పెద్దసార్లు. బండ్లు చెకింగ్ చేసేటప్పుడు దొరికిండ్రంటే బరాబర్ ఫైన్ గుంజుతారు. ఇక ఇన్నొద్దులు ఏడన ఉన్న బండి ఫోటో కొడితే ముగ్గురిని ఎంకించుకొని పోయినా, నెత్తికి బుర్ర లేకున్నా, రాంగ్ రూట్లో పోయినా, సిగ్నల్ జంపింగ్లు చేసినా తెలిసేది. కానీ ఇక నుంచి మీ నెంబర్ ప్లేట్తోనే ఇన్సూరెన్స్ ఉందా లేదా సుతం తెలుసుకునే ఇక మధ్యేసిండ్రుట సార్లు. సెక్షన్ 196 కింద 2000 రూపాయలు కట్టుడే అంటారట. అబ్బర కొడుకో, కట్టకపోతే ఎట్లా, కడితే గట్లా అన్నట్టు. కానీ పైసలు మాత్రం ఇక ఖాళీనే, మీ జేబుకు చిల్లు పడ్డట్టే. ఇక ఒక్క పారైతే 2000, రెండో పారి దొరికితే డబుల్ ఫైన్ కట్టుడేనట. ఇన్సూరెన్స్ లేని బండ్లకు పెట్రోల్ సుత పోయొద్దని మొన్న సుప్రీంకోర్టు సుత చెప్పే. దేశం అంతా సుత అమలు కావాలని ఆర్డర్లు వస్తాయి. రాష్ట్రంలా అందరు సుత నజరేసి గీ ఇన్సూరెన్స్ కట్టుడా లేకపోతే ఫైన్ వేసుడా అనేదాని కింద పనులు చాలు చేస్తుండ్రట. ఇప్పటికిప్పుడు అయితే పెట్రోల్ బంద్ కాదు కానీ జర మీ బండికి ఇన్సూరెన్స్ చేయించుకోర్రి. లేకపోతే ఒక పారికి 2000, మళ్ళీ దొరికితే 4000 పోతాయి. మళ్ళా దొరికినా పైసలు వేస్టు. ఆఖరుకు ఇన్సూరెన్స్ చేయించుకునుడే మస్ట్ అనేది వస్తుంది. మరెందుకీ తిప్పలు, పోయి చేయించుకుంటా కాదా? టక్కర్లైనా యువతలకు ఏమన్నా అయినా సరే గా నష్టం కంపెనీ కడుతుంది. మీరు జేబులకెంచి రూపాయి తీసుడు పట్టది. దేశంలో 100కి సగం బండ్లు బీమా లేకుండానే తిరుగుతున్నాయట. మరి మన తన ఎన్నున్నాయో ఏందో ఏమోనులా మెల్లమెల్లగా లెక్కలు తీస్తారు కావచ్చుగా. వీటి కోసం సుతా ఇక ఫోన్లు చాలైతే కావచ్చు. కానీ మీరైతే ముందుగా మీ బండికి ఇన్సూరెన్స్ ఉన్నదో లేదో చూసుకోండి, లేకపోతే చేయించుకోండి. ఏమంటానం?